సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎన్నిసార్లు వినిన వాక్యమే ఇది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈ వాక్యము మనకి ఏం సూచిస్తుంది అంటే, చిన్న బిడ్డల్ని మనము ఏ విధంగా పెంచాలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. వాళ్ళని సరైన మార్గంలో గనక మనము చిన్ననాటి నుండే పెంచకపోతే వాళ్ళు ఏమైపోతారంట, పెద్దవాళ్ళు అయినప్పుడు దాని నుండి తొలగిపోతారు. ఈ రోజుల్లో మనము టీవీలో ఆన్ చేస్తుంటే ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. మరి అవి ఎందుకు జరుగుతున్నాయి? వారి పెంపకము అనేది సరిగా లేదనే మనము దీన్ని బట్టి, వాక్యము చెబుతున్న దాన్ని బట్టి మనం అనుకోవాలి కదండి. అంతే కదండి. మనం దాన్ని బట్టి మనం నిర్దేశించాలి ఏమని. బాలుడు నడవవలసిన త్రోవలో వాళ్ళని నడిపించలేదు. అలాంటి చెడ్డ ఆలోచనలు వాళ్ళకి ఎలా వస్తున్నాయి? మొన్న ఒక టీవీలో చూసాం న్యూస్. ఏంటి, ఒక 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ పిల్లలు 4 కలిసి చిన్న పాపని, 2nd క్లాస్ పాపను, ఎంత పాపను రేప్ చేస్తారు. ఇవి ఒక్కటి కాదు, ఈ మధ్య అయితే ఇదే పని అయిపోతుంది. ఎందుకు బట్టి అంత చిన్న పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు, గంజా తీసుకుంటున్నారు. అది ఎందును బట్టి? పేరెంట్స్ వాళ్ళ మీద పర్యవేక్షణ సరిగా లేదు. కానీ దేవుని వాక్యము సెలవిస్తున్నది ఏమని, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. తొలగిపోతున్నారంటే వారు సరైన విధానము నేర్పలేదు. ఇక్కడ ఎంతమంది తల్లులు ఉన్నారు? చేతులు ఎత్తరా? మదర్స్. మరి ఫాదర్స్ ఎంతమంది ఫాదర్స్ ఉన్నారు? దించండి. మరి ఇంతమంది దగ్గర ఒక 30 మందిలాగా ఉన్నారు కదా ఫాదర్స్, మదర్స్. మరి మీ పిల్లలకి ఇక్కడ ఉన్న వారందరిలో ఎవరు బైబిల్ కొనిచ్చి వాళ్ళకి బైబిల్ మీద వాళ్ళ పేరు రాసి వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చి ఉన్నారు చిన్ననాడే? చాలా చేతులు ఎత్తారు కదా ఫాదర్సు, మదర్సు. వీరందరిలో మీరు మీ పిల్లలకి గిఫ్ట్గా బైబిల్ కొని దానిపైన వారి నేమ్ రాసి ఇది మీకే నాన్న అని ఇచ్చింది ఎవరు? ఎత్తండి, చెయ్యి ఎత్తండి. రాసిన వారు ఎత్తండి, ఇచ్చిన వారు ఎత్తండి. ఎత్తండి. నేను క్వశ్చన్ అడిగేది అందుకే, తెలియాలి కదా నలుగురికి. సరే, దించండి. ఎవరో ఒక 2, 3, మహా అయితే ఒక 5 ఎత్తారు. మరి మీ పిల్లల పేరున ఇన్సూరెన్స్ చేయించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అది కూడా లేదా? ఫోన్స్ కొనిచ్చిన వాళ్ళు, మొబైల్స్ కొనిచ్చిన వారు ఎత్తట్లేదు, కానీ అందరూ ఉన్నారు కదండి. అందరికీ మొబైల్స్ ఉన్నాయి ఈరోజు చర్చిలో పిల్లలందరికీ. ఎలా వచ్చింది వాళ్ళకి మొబైల్ అనేది? తల్లిదండ్రులు ఇవ్వకుండా, వాళ్ళు ఓకే ఎస్ అనకుండా బెడ్లో అయితే కొనేసుకోరు. వాళ్ళ డబ్బులైనా సరే మమ్మీ డాడీని అడిగే కొనుక్కుంటారు. ఎందుకంటే మన సంఘ బిడ్డలు అందరి సంగతి నాకు తెలుసు. అంత మరీ తల్లిదండ్రులు గీత దాటి వెళ్ళిపోయిన పిల్లలు కాదు, అంతే కదండి. మరి ఇవన్నీ కొనివ్వగలిగిన వారు బైబిల్ కొని మనం ఇవ్వాలని మనకు తెలీదా? మీరు ఒకప్పుడు మేబీ హిందువులుగా పూజలు చేసి ఆ విధముగా అన్యులుగా బతికి ఉండుండొచ్చు. కానీ మీకు దేవుని విలువ తెలిసిన తర్వాత మీ బిడ్డలు ఆ విధానంలో పెరగాలనే ఆశ లేదా? ఆ విధముగానే పెంచుకోవాలి కదా. మరి దేవుని వాక్యం సెలవిస్తున్నది, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, అప్పుడు వాడు పెద్దవాడైనప్పటి నుండి దాని నుండి ఏమవుడు? తొలగిపోడు. అని నడవవలసిన మార్గాన్ని మనము చిన్ననాడే నేర్పాలంట. మరి ఈ విధముగా మనము పెంచవలసిన జ్ఞానము కూడా మనము సంపాదించుకోవాలి. పిల్లలు ఒకవేళ దారి తప్పిపోతున్నారంటే అది పేరెంట్స్ యొక్క ప్రాబ్లం కూడా ఉంటుంది. పిల్లలు అన్ని విషయాలు మన మాట వినేస్తారని లేదు,
ఈ రోజుల్లో పిల్లలైతే ఇంకా స్పీడ్గా ఉన్నారు. మా రోజుల్లో పిల్లలైతే పర్వాలేదు, తల్లిదండ్రులు ఏది చెబితే అది విన్నాం. కాకపోతే సరైన పర్యవేక్షణ అయితే వారిపైన ఉండాలి. ఉండకుండా మీ గోల్లో మీ బాధల్లో మీరు నిత్యము, ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లోని ఏదో సమస్య ఉంటుంది, కాదని లేదు. కానీ ఒక సమయము, ఒక హాఫ్ అన్ అవర్ అయినా బిడ్డలకి కేటాయించాలి. ఎందుకంటే రోజులు బాలేవు, దినములు చెడ్డవి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అవునా కాదండి? దినములు చెడ్డవి కనుక సమయము పోనీయకండి అని చెబుతున్నాడు. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోమంటున్నాడు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో మనము తెలుసుకున్నాం ఆల్రెడీ ఒక వాక్యంలో. జ్ఞానము దేవుని నుండే వస్తుంది. మనం దేవుని పొందుకొని ఉన్నాం కాబట్టి మన అందరికీ దేవుడు జ్ఞానం సమృద్ధిగా ఇచ్చాడు. కాకపోతే మనమే దాన్ని వాడట్లే, వ్యర్థమైన వాటి మీద టైం స్పెండ్ చేస్తున్నాం. మిగిలినవన్నీ చేయగలుగుతున్నాం అంటే జ్ఞానం లేకుండా చేస్తున్నారా అండి? ఏ పని మీరు చేస్తున్నారో అది జ్ఞానం ఉంటేనే చేయగలుగుతారు. మేము జ్ఞానం లేని వాళ్ళం అమ్మా, చదువు లేని వాళ్ళం అమ్మా, ఇవన్నీ అయితే మీరు నాకు చెప్పొద్దు. కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని వాడి ఆ విధముగానే వారిని విధానంగా పెంచుకోవాలి. మరి కొన్ని విషయాలు మనము ఈరోజు నేర్చుకుందాం. పిల్లలకి ఏమేమి మనము తల్లిదండ్రులుగా నేర్పించాలో ఈరోజు కొన్ని విషయాలు బట్టి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం ఏం నేర్పించాలంట? దేవుని యొక్క ప్రేమను మన పిల్లలకి బోధించాలి. ఏం నేర్పించాలి? దేవుని యొక్క ప్రేమను మన పిల్లలకు బోధించాలి. మరి యవనస్తులు మాకు సంబంధం లేదన్నట్టు కూర్చోకండి. కానీ పిల్లలు మీరు ఏ విధంగా జీవించాలో కూడా దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. మీకు ఏముండాలి? దేవుని యొక్క ప్రేమ తెలిసి ఉండాలి. మరి మత్తయి సువార్త 19వ అధ్యాయం 13, 14 వచనాలు చూద్దాం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పెను. చాలా నాన్న ఏమని రాస్తుంది? కొందరు ఏం చేస్తున్నారంట, వాళ్ళ పిల్లల మీద చేతులుంచి ప్రార్థన చేయాలని యేసయ్య దగ్గరికి తీసుకొస్తుంటే ఆయన శిష్యులు ఏం చేస్తున్నారు? వారిని తీసుకొచ్చిన వారిని గద్దిస్తున్నారంట. ఆగండి ఆగండి అని. అప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు, చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఈలాంటి వారిదని వారితో చెప్పాను. మనము మన ఫ్యామిలీలో ఒక నలుగురు ఉన్నాం. ఒక హస్బెండ్, వైఫ్, ఒక 2 బిడ్డలు అనుకోండి. ఆ ఫ్యామిలీలో లీస్ట్ బోదర్డ్ ఎవరుంటారు అంటే తక్కువగా విలువిచ్చేది ఎవరికి ఉంటుంది కదండి? పిల్లలు పిల్లాడు వినువాగు అంటాం కదండి. ఏదైనా వాడు చెప్పడానికి వస్తే నీకు తెలీదు రా, ఆగు, పిల్లాడు నువ్వు ఆగు, నీకు తెలీదు అంటాం. అంటే వాళ్ళకి ఏంటి విలువ? పేరెంట్స్ని మనం చాలా ప్రేమిస్తాం బిడ్డల్ని, కానీ మనం వారికి విలువ అంతగా ఇవ్వం. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, యేసు ఏం చెబుతున్నారు? చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి. అంటే దేవుడు మనము ఏనికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మనం తల్లిదండ్రులు అయినప్పుడు మన బిడ్డలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, కానీ దేవుడు వారికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ ప్రేమను మనము బిడ్డలకు తెలియజేయాలంట. ఏంటంటే మొదటి పాయింట్, దేవుని యొక్క ప్రేమను మనము మన పిల్లలకి బోధించాలి. ఆయన ప్రేమని, ఆయన యొక్క వాత్సల్యతను ప్రతి విషయంలో వారికి తెలియజేస్తూ ఉండాలి. ఆయన ఈ విధంగా మనల్ని ప్రేమించాడురా, మనల్ని భూలోకానికి ఈ విధముగా వచ్చారు. ఆయన ప్రేమను దాంతో చెప్పడమే కాకుండా ఈ వాక్యము మనం తెలియజేస్తే చాలు కదండి. ఏంటి? చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానేడు. వాళ్ళకే ప్రియారిటీ ఇస్తున్నాడు. మనము పిల్లలకు ప్రియారిటీ ఇవ్వము, కానీ యేసయ్య ఎవరికి ప్రియారిటీ ఇస్తున్నాడు? పిల్లలకే ప్రియారిటీ ఇస్తున్నాడు. ఆ ప్రియారిటీ ఎవరిస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా బిడ్డలు ప్రేమిస్తారు కదండి. కొంతమంది పిల్లలు వాళ్ళు ఒక్కొక్కరు మదర్కి అటాచ్డ్ ఉంటారు, ఒక్కొక్కరు ఫాదర్కి అటాచ్డ్ ఉంటారు. అంటే మదరు ఫాదర్ ఇద్దరు ఇష్టమే, కానీ వారిద్దరిలో ఎవరు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో వారికి అధికముగా వాళ్ళు సమీపముగా ఉంటారు. అంతే కదండి. పదపదాకా ఎవరి పేరు పెట్టి పిలిచి వాళ్ళకే ఏమేమో తెచ్చి వాళ్ళకే ఘనతగా చూస్తామో వాళ్ళనే ఎక్కువ పిల్లలు ఆశపడతారు. తల్లిదండ్రులు అంటే పోనీ ఎలా అయినా ప్రేమిస్తారు. బయట వాళ్ళల్లో మనం ఇంటికి వెళ్ళినప్పుడు అందరినీ అట్రాక్ట్ అవ్వరు పిల్లలు. కొంతమందిని ఎందుకు అట్రాక్ట్ అవుతారు? వాళ్ళకి ఎక్కువ విలువ ఇస్తున్నప్పుడు.
ఆ అన్నయ్య నన్ను ఎక్కువ ప్రేమిస్తాడు, ఈ అక్క నన్ను ఎక్కువ ప్రేమిస్తుంది. కనుక వాళ్ళకి ఎలా అట్రాక్ట్ అవుతారో మన పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఎవరిని ఇస్తారో వాళ్ళకి త్వరగా అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళకి ఎవరు ప్రాధాన్యత ఇస్తున్నారో మనం వారికి నేర్పించాలి. ఎవరు ప్రాధాన్యత ఇస్తున్నారు పిల్లలకి? ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వట్లేదు, కానీ ఒక్క యేసయ్య మాత్రమే వారికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ వాక్యం బట్టి చూస్తే ఏమని చెప్తున్నారు? ఈ చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి అని దేవుడు ఆయన శిష్యులకు చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ పరలోక రాజ్యము ఎటువారిదంట? ఈ చిన్నపిల్లలదే అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఆయన రాజ్యానికి మొదటి ప్రియారిటీగా ఎవరిని తీసుకున్నాడు? చిన్న బిడ్డలనే తీసుకున్నాడు. సో ఆయన ప్రేమను మనము తెలియజేయవారుగా మనము ఉండాలి. అప్పుడు దేవుని సన్నిధికి వారిని ఆకర్షితులవుతారు. యేసయ్య నీకు ప్రాధాన్యత ఇస్తున్నారమ్మా అంటే యేసయ్యకు వారు ప్రాధాన్యత ఇస్తారు. యేసయ్య దగ్గరికి మనము వాళ్ళని మార్గం వేసామనుకోండి, ఆ మార్గంలో వారు ఇంకా తొలిపోతారా? తొలగిపోరు వాళ్ళని. ఎందుకంటే దేవుడు వారి చెయ్యి పట్టుకుంటే ఆయన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు నేనైనా మన బిడ్డలు చెయ్యి విడుస్తామేమో, కానీ దేవుడైతే ఎన్నడూ ఆ వారి చేతిని విడిచిపెట్టువాడు కాడు. అట్టి నమ్మకస్తుని చేతిలో మన బిడ్డలను పెట్టడానికి ఆయన ప్రేమను మన బిడ్డలకి బోధించాలంట. రెండవదిగా చూస్తే తల్లిదండ్రులకు మరియు పెద్దలకు విధేయత చూపడం ఎలాగో మనం వారికి బోధించాలి. మరి ఎఫెసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఏమని బోధించాలి వారికి? దేవుని యొక్క తల్లిదండ్రులకు మరియు పెద్దలకు విధేయత చూపించడం ఎలాగో మనము బోధించాలి. దేవుని వాక్యము కూడా సెలవిస్తుంది ఏమని? పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మం అంటది. అంటే దేవుని రూల్, లా. అది లాస్ అనేవి మనం ఎప్పుడు బ్రేక్ చేయకూడదు. అవి ఖచ్చితంగా మన బిడ్డలకు నేర్పించాలి. మీరు చూసినట్లయితే మరి నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం చెబుతుంది, నీ దేవుడైన యెహోవా, 20వ అధ్యాయం 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. హల్లెలూయా. మరి దేవుడైన యెహోవా ఏమని చెబుతున్నారు? చదువునాన్న మళ్ళీ. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. మన బిడ్డలు దీర్ఘాయుష్మంతులు అవ్వాలని మనం దీవిస్తాం కదా. దీవెన ఇచ్చినప్పుడు ఏమనిస్తారు? దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. అంటే ఎక్కువ ఆయుష్, చివరి దాకా ఆయుష్ దేవుడు వారికి దయచేయాలని, ఒక 100 ఏళ్ళలో 200 ఏళ్ళలో బతికేయాలి మన బిడ్డలని మనకు ఆశ కలిగి ఉంటాం. మరి ఆ విధంగా జీవించాలంటే మన బిడ్డలు అంత ఆయుష్ వారికి రావాలంటే వారికి ఏం నేర్పించాలి? మొట్టమొదటిగా మనము తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించడం మనము నేర్పించాలి. పెద్దలకు విధేయత చూపించడం మనము వారికి నేర్పించాలి. దీర్ఘాయుష్మంతులు కావాలంటే మనం ఏం చేయాలి? విధేయత నేర్పించాలి మన పిల్లలకు. వారికి ఇదిగో తల్లిని తండ్రిని సన్మానించడం, ఇగో ఇలాగా ఈ విధానము ఇలాగా నువ్వు లోబడాలి, నాకు తల్లికి ఇలాగ ఉండాలి, తండ్రిని ఇలా చూడాలి అనేది మరి పేరెంట్స్గా మనం వారికి ఫస్ట్గా ఇంట్లోనే టీచ్ చేయాలి. ఎందుకంటే మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ కదండి. మరి తల్లి ఒడిలోనే బిడ్డలు అనేకమైన విషయాలు నేర్చుకుంటారు. బొడిలో పడుకోబెట్టుకొని బిడ్డల్ని మనం సీరియళ్ళు సినిమాలు చూసుకుంటే పిల్లలకు మనం ఏమి నేర్పించాం. ఆ సీరియల్లో మొగుడు పెళ్ళాన్ని కొట్టేది, పెళ్ళం మొగుడిని తిట్టేది వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా ఆ విధంగానే బిహేవ్ చేస్తున్నారు ఈ రోజుల్లో. అంతేగాని బిడ్డల కొరలో పడుకోబెట్టుకొని దేవుని వాక్యాలు కథలు వాళ్ళకి బోధించాలి. సమయం దొరికినప్పుడు, ఒకప్పుడు నిజంగా మా టైమ్స్ నిజంగా మంచి టైమ్స్ అనుకుంటాను. టీవీలు కూడా ఉండేవి కాదు, మాకు ఫోన్స్ కూడా ఉండేవి కాదు.
సండే వస్తే మాకు హాలిడే వస్తే మా మమ్మీ పక్కన అటొక్కలు ఇటొక్కలు చేరిపోతే డాడీ బుక్స్ కొనుక్కునేవాళ్ళు, మంచి మంచివి హిస్టోరియన్స్వి అన్నీ, మరి పెద్ద పెద్ద దైవజనుల పుస్తకాలు, వారి జీవిత చరిత్రలు, మరి అంతేకాకుండా హతసాక్షులు అయిపోయిన వారి పుస్తకాలు అవన్నీ చదువుకునేవాళ్ళు డాడీ. ఆయన పుస్తకాలు ఖచ్చితంగా ఇంట్లో ఓల్డ్ ఉండేవి. అవి ఒక్కొక్కటి తీసి మా అమ్మ చదివి మాకు స్టోరీస్ లాగా చెప్పేది. అన్నం తినేటప్పుడు, మరి పడుకునేటప్పుడు అవి చెబితే కానీ మేము పడుకునే వాళ్ళం కాదు. అవి ఖచ్చితంగా మాకు ఎంత ఉపయోగపడ్డాయంటే ఈరోజు మా పిల్లలకి మేము చెప్పడానికి మేము ఎన్నో మా లైఫ్లో నేర్చుకున్నా, అలాంటి చిన్నప్పుడు మేము నేర్చుకున్న ఆ మాటలు మా హృదయంలో ఉండిపోయాయి. అది మీకు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మన జీవితంలో మనం ఎన్నో నేర్చుకుంటాం, కానీ కొన్ని మనము చిన్నవి టైంలో నేర్చుకున్నవి అస్సలు మర్చిపోం. బోల్డ్ జరిగాయి మన చిన్నప్పుడు, కానీ అవన్నీ గుర్తుండు. ఈ దేవుని వాక్యాలు మా సండే స్కూల్లో మా టీచర్ నేర్పించిన కథలు ఎంతగా గుర్తుండిపోయాయి అంటే నేను మళ్ళీ నా సండే స్కూల్ బిడ్డలకి నేర్పించేటంతగా. నేను చదివినా నాకు అంత తొందరగా ఎక్కదు, నేను వినింది నాకు అంత జ్ఞానంగా అలా మైండ్లో ఉండిపోతుంది. అలా చాలామంది ఉంటారు, ఊరికే చదవడం ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికి, వింటే మాత్రం బాగా దాన్ని పట్టేసుకుంటారు. అలాగ వాళ్ళకి నేర్పించాలంటే మదర్ ఈజ్ ద బెస్ట్ టీచర్. మదర్ చెప్తే, మదర్ అంటే ప్రేమ కదా వాళ్ళకి, పిల్లలకి. నాన్నంటే ఎంతో ప్రేమ కదా వాళ్ళని ప్రేమగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇవన్నీ వాళ్ళకి టీచ్ చేయాలి. ఇది నాన్న, ఇది రైట్, ఇది రాంగ్ అని వాళ్ళకి తెలియజేయాలి. ఎంతసేపు వాళ్ళని కరెక్షన్స్ చేసేయడమే కాదు, కానీ వాళ్ళకి ప్రేమతో ఇది చేస్తే ఇది రాంగ్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది అని వారికి మనం తెలియజేయాలని దేవుని వాక్యం చెబుతుంది. ఏమని? నీకు బిడ్డ దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నువ్వేం చేయాలి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. కనుక వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా మనం ఆశిస్తున్నాం కనుక వాళ్ళని ఆ విధంగా మనం పెంచడానికి మనము ప్రయత్నించాలి ప్రతిదినము. మరి మూడవదిగా చూస్తే దేవుని ఆజ్ఞను ఎలా పాటించాలో మనం వారికి బోధించాలంట. మొదటిగా ఏంటండి? దేవుని ప్రేమను మనం వారికి బోధించాలి. రెండవదిగా తల్లిదండ్రులను పెద్దలకు విధేయత చూపించుట నేర్పించాలి. మూడవదిగా దేవుని యొక్క ఆజ్ఞను ఎలా పాటించాలో బోధించాలంట. మరి అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో చూద్దాం. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇది వాగ్దానంతో కూడిన, ఇందాకే మనం చదువుకున్నాం కదా, వాగ్దానము ప్లస్ ఆజ్ఞ రెండు దేవుడు అక్కడ ఇస్తున్నాడు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు ఏమవుతావు? నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదవు, ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మరి అంతేకాకుండా మరి నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం కూడా చూద్దాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కనకరించువాడునై ఉన్నాను. హల్లెలూయా. ఎన్ని తరాలు అంటండి? ఆయన ఆజ్ఞలు పాటించిన వారిని 1000 తరముల వరకు దేవుడు కనికరించువాడై ఉన్నాడు. ఒక్క తరము కాదు, మన తరం అయిపోద్ది, అలా తరతరములు 1000 తరముల వరకు. ఈరోజు మనం దీవించబడుతున్నామంటే ఒట్టి మన యొక్క గొప్ప అయితే కానే కాదు కదండి. మనం ఏంటో మనకే తెలుసు. మనం ఈరోజు బ్లెస్డ్ అవుతున్నామంటే మన పూర్వీకులు, మన జనరేషన్స్ మనకు చేసిన మంచి కార్యాలు ఏవో దేవుడు చూసి దీవించడం బట్టే. ఆ విధంగా మనము కూడా ఉంటే మన యొక్క నెక్స్ట్ జనరేషన్స్ మనల్ని పొగుడుకుంటారు. ఆ విధంగా ఉండాలంటే నీ బిడ్డలకి నువ్వేం నేర్పించాలి? దేవుని ఆజ్ఞలు, దాని విలువలు. ఆ ఆజ్ఞలు వినకపోతే జరిగే నష్టాలు, కష్టాలు, బెనిఫిట్స్, డిమెరిట్స్, మెరిట్స్ అన్నీ నువ్వు నీ బిడ్డలకి టీచ్ చేయాలి. లేకపోతే వాళ్ళు దాని నుంచి తొలగిపోతారు. సో వాళ్ళని టీచ్ చేయడం వల్ల నీకు లాభం ఏంటి? 1000 జనరేషన్స్, 1000 ఒక తరముల వరకు దేవుడు వారిని దీవిస్తాడంట.
అట్టి ఆజ్ఞలకు వారిని అట్రాక్ట్ చేయాలి. వాళ్ళకి ఏం చేయాలంటే బై హార్ట్ చేయించాలి, కంఠస్థం చేయించేయాలి. వాళ్ళకి రోజు నాకు అప్పచెప్పు నాన్న, ఇవి చెప్పు, నీకు మొన్న చెప్పాను కదా, నాకు అప్పచెప్పని మీరు వారికి కంఠస్థం చేయించాలి. అప్పుడు వాళ్ళకి బై హార్ట్ అయిపోతే వారి నోట్లో అలా మెమరైజ్ అవుతూ ఉంటాయి. ఆ మెమరైజ్ అయినప్పుడు వారు ఏమైనా ఒకవేళ దాన్ని తప్పి మీరి వెళ్తున్నప్పుడు వాళ్ళు అది చేయరు. ఎందుకంటే ప్రతి స్కూల్స్లో మీరు డ్రాప్ చేసినప్పుడు డైరీ అనేది ఇస్తారు. దానిలో ఏం రాస్తారండి? స్టార్టింగ్ పేజ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంటాయి, కొన్ని లాస్ ఉంటాయి స్కూల్కి. అవి వాటిని మీరితే ఏమవుతుంది? పేరెంట్ లేదు, స్టూడెంట్ లేదు, వాళ్ళు శిక్షిస్తారు, పనిష్మెంట్స్ ఉంటాయి. దాని కింద పేరెంట్తో సైన్ చేయించుకొని రమ్మంటారు పిల్లల్ని. ఎందుకని? మనము కూడా వాటికి ఒప్పుకున్నట్టు. యూనిఫామ్ మస్ట్ అండ్ షుడ్, షూ అండ్ మస్ట్ అండ్ షుడ్. మరి పిల్లలు కంపల్సరీగా బాత్ చేసి రావాలి. ఏవేవో ఉంటాయి కొన్ని నియమ నిబంధనలు. హెయిర్ ఇలాగే ఉండాలి, మరి దానికి ఆయిల్ పెట్టాలి, ఏవేవో ఉంటాయి. గోర్లు పెరగకూడదు, బూతులు మాట్లాడకూడదు, రాంగ్ వర్డ్స్ మాట్లాడకూడదు, ఇంగ్లీష్లోనే టాక్ ఉండాలి. ఎన్నెన్నో రూల్స్ రెగ్యులేషన్స్. వాటిని ఒక్కటి మీరిన ఫైన్ వేస్తారు, పనిష్మెంట్ ఇస్తారు. పేరెంట్స్ వెళ్ళామనుకోండి, పేరెంట్స్ కూడా 4 మంచి అక్షింతలు వేసి పంపిస్తారు. అంటే దాన్ని మనము మీరకూడదనే కదా. దానికన్నీ ఒప్పుకొని ఈ లోకంలో ఉన్న చిన్న స్కూల్కే మనం అంతగా భయపడుతున్నామే. మనల్ని రక్షించి, మనల్ని పుట్టించి, మనల్ని పోషించి, మన తర్వాత కూడా ఆయన టేక్ కేర్ చేసే మన తండ్రికి మనం ఎంతగా విధేయులమై ఉండాలి. ఆయన ఆజ్ఞల్ని మనమే పాటించడమే కాదు కానీ మన బిడ్డలు కూడా వాటిని పాటించేలా చూడాలి. ప్లస్ వారికి అది బై హార్ట్ అయిపోవాలి. దేవుని వాక్యం చెబుతుంది, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాల్లో చూస్తే మీరు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఇంకా చదువునాను ముందుకి. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండును. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఎంత కరెక్ట్గా చెప్తున్నారు. అవి ఎలా ఉండాలంట, నీ చిన్నపిల్లలకి ఎలా నేర్పించాలంట? వాళ్ళు కూర్చున్నా, వాళ్ళు నించున్నా, వాళ్ళు నడుస్తున్నా, వాళ్ళు పరిగెడుతున్నా, మరి వాళ్ళకి ఏం చేయమంటున్నాడు? ఒక బాసికములుగా కట్టేయమంటున్నారు. సూచనగా ఉండాలి అవి ఖచ్చితంగా. అవి చూసినప్పుడల్లా వాళ్ళు అవి గడగడ గడగడ పిల్లలు చెప్పాలి. 10 ఆజ్ఞలు మీరు ఏం చేయించాలి? మీ బిడ్డలకి బై హార్ట్ చేయించాలి. బై హార్ట్ చేయించడమే కాదు కానీ అవి పాటించే విధముగా మీరు చూడాలి. అవి వారు పాటించాలంటే మొదటగా మీరు కూడా పాటించాలి. మీరిపోయి తిరుగుతూ ఉంటే, మీరే అక్కడ ఉన్న ఆజ్ఞలు ఏంటి? నీ దేవుడైన యెహోవాను తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి మీరు వేరే దేవుళ్ళు వెళ్ళి పూజ చేసినా, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినా, మీ పిల్లలు కూడా వచ్చి అదే పని చేస్తారు. మీ తల్లిదండ్రులకు మీరు విరుద్ధంగా ఉన్నారనుకోండి, మీ పిల్లలు మీకు విరోధముగా మాట్లాడతారు. అంతే కదా. మీ అందరిగా అప్పుడే ముసలాళ్ళు అయిపోలేదు కదా, మీకు పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకు మీరు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు మీ పిల్లలు వచ్చి ఏం చేస్తారు? మీకు కూడా విరుద్ధంగా మాట్లాడతారు. కనుక అక్కడున్న ప్రతి ఆజ్ఞను మీరు ముందు మీరకుండా పాటిస్తూ వారికి కూడా బోధించాల్సిందిగా మనము ఇక్కడ నేర్చుకోవాలి. మరి 4వదిగా చూస్తే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో కూడా వాళ్ళకి బోధించాలి. దేవుడు తలుచుకుంటే బిడ్డలను ఎలా ఆశీర్వదిస్తాడో మనం వారికి బోధించాలి. ఆదికాండం 21వ అధ్యాయం మరి 18వ వచనం చూద్దాం. చదువునాను. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. గొప్ప జనముగా చేయడం అంటే ఆశీర్వాదమా శాపమా అండి? ఆశీర్వాదం. మరి ఎవరికి ఇస్తున్నారు ఇక్కడ దేవుడు ఈ ఆశీర్వాదాన్ని? ఇష్మాయేలుకు ఇస్తున్నాడు. మరి ఇష్మాయేల్ స్టోరీ మీ అందరికీ తెలుసు. అబ్రహాముకు మరి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఇంకా బిడ్డలు కలగపోతుంటే శారా ఏం చేస్తుంది? తన దాసి అయిన హాగరును అబ్రహాముకి ఇచ్చి వివాహము చేస్తుంది. ఆమెకు పుట్టిన సంతానమే ఇష్మాయేల్. ఇష్మాయేలు పుట్టిన తర్వాత మరి అబ్రహాముకి 100 ఏళ్ళు వచ్చినప్పుడు మరి శారా గర్భాన్ని దేవుడు మాట ఇచ్చిన విధముగా తెరిచి ఆమెకు కుమారుణ్ణి అనుగ్రహిస్తాడు. ఆయన పేరు ఇస్సాకు.
ఇస్సాకు మరి పాలు విడిచిన తర్వాత వాళ్ళ తండ్రి ఏం చేస్తాడంటే ఒక పెద్ద భోజనాన్ని, ఒక విందుని ఏర్పాటు చేస్తాడు అక్కడ ఉన్న వారందరికీ, తన ప్రజలందరికీ. అయితే ఆ సమయంలో ఇష్మాయిలు తను చులకన చేసి నవ్వుతున్నప్పుడు హాగర్కి కోపం వచ్చేస్తుంది. వీడు వారసుడు అవ్వకూడదు, నా బిడ్డే వారసుడు అవ్వాలి, కనుక ఈ అబ్బాయిని వీళ్ళ అమ్మని నువ్వు విడిచిపెట్టే అని హస్బెండ్కి మరి ఒక ఇది ఇస్తుంది, ఆజ్ఞ ఇస్తుంది. ఆజ్ఞ ఇస్తున్నప్పుడు ఆయన షాక్ అయిపోతాడు. మరి తను కూడా వాళ్ళ కుమారుడే కదా. అప్పుడు ఆయన ఆలోచిస్తూ బాధపడుతున్నప్పుడు దేవుడు, నేను నీ బిడ్డకి తోడుగా ఉంటాను, నీ భార్య చెప్పిన మాట నువ్వు విను, ఎందుకంటే నేను ఆశీర్వదించింది, నీకు మాట ఇచ్చింది ఇష్మాయిల్ ద్వారా అయితే నీకు జరగదు, ఇస్సాకు ద్వారానే నేను చెప్పిన మాటలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి, కనుక నువ్వు విడిచిపెట్టు, నేను చూసుకుంటాను, నేను టేక్ కేర్ చేస్తానని దేవుడు ఆయనకు మాట ఇస్తాడు. అయితే వీళ్ళకి ఫుడ్ వాటర్ ఇచ్చి ముందుకు పంపిస్తున్నప్పుడు హాగరు అలాగా వెళ్తున్నప్పుడు ఒక ఎడారి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి ఉన్న వాటర్ కూడా కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయినప్పుడు ఆమె తాగకుండా అయినా ఉండగలుగుతుంది, కానీ బిడ్డలు తాగకుండా తినకుండా ఉంటే మనకు తట్టుకోగలుగుతామా? మన కళ్ళ ముందు మన బిడ్డలు నీళ్ళు వాటర్ తిండి అని అప్పటి వరకు ఆ బిడ్డ ఎలా పెరిగాడు? ఒక రాజులా పెరిగాడు. మరి అబ్రహాం అంటే అబ్రహాం ఈజ్ ఈక్వల్ టు ఒక 600 అంబానీస్ అంటాం మనం. ఆయన ఎంతో ధనవంతుడు, ఆయన బిడ్డ ఎంతో ఘనంగా పెరుగుంటాడు. అక్కడికి వచ్చేసరికి ఒక్కసారి అంత మరి బిడ్డకి ఏమైపోతుంది, వాటర్ కూడా లేని పరిస్థితి చూసి తల్లి తట్టుకోలేక అంత దూరాన్ని వెళ్ళి కూర్చొని ఏడుస్తుందంట. ఏడుస్తున్నప్పుడు దేవుడు మరి అక్కడ ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇప్పుడు చదివిన మాట మళ్ళీ ఒకసారి చదువుదాం. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. హల్లెలూయా. నువ్వు లేచి నీ బిడ్డను లేవనెత్తు. అదిగోని వాటర్ చూపిస్తాడు. అప్పుడు వాటర్ తీసుకెళ్ళి ఆ బిడ్డకి పట్టుకొని ఆ బిడ్డను అక్కడ పెంచుతుంది. ఆయనను ఏం చేస్తానన్నాడు? ఆయనను కూడా ఒక జనముగా, ఆయన ఒక లీడర్గా, అంటే ఆయన జనాంగానికి ఆయన హెడ్గా దేవుడు నియమిస్తానని దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మరి దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాలు ఎవరి వల్ల అయినా అవుతుందా తీసివేయడానికి? దేవుని ఆశీర్వాదము అంత గొప్పది. ఆయనను గొప్ప జనముగా దేవుడు ఆయన లేపి నిలబెడతానని మాట ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఆ విధముగా దీవిస్తాడు. దేవుడు దీవెనలు మనకి కావాలి అని మనము నేర్పించాలి. మరి మీరు చూస్తే అదే అధ్యాయంలో మరి జెనసిస్లోనే 21వ అధ్యాయంలోనే 17వ వచనంలో చూస్తే దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము అని అడుగుతుంది. అంటే ఈమె ఒక్కటే కాదు ఏడుస్తుంది, అక్కడ చిన్న బిడ్డ కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క చిన్నవాని మొర ఆలకించాడు. ఆ ఆశీర్వాదానికి కారణము ఏమై ఉన్నది? ఆ చిన్న బిడ్డ ప్రార్థన అయి ఉన్నది. అది మీరు మీ బిడ్డలకు నేర్పించాలి. మీకు ఆశీర్వాదం అనేది దేవుడిస్తాడు నాన్న. దేవుడిస్తే ఈ విధముగా గొప్పగా అవుతావు, ఆ విధముగా నువ్వు దీవించబడతావని మరి నువ్వు ఇంత గొప్ప వీరుల స్టోరీస్ వాళ్ళకి చెప్పాలి. ఒక యోసేపు కథ నువ్వు చెప్తే ఇంకా మరి తిరుగులేదు. యోసేపును ఏం చేశారు? ఎంత మంచిగా అబ్బాయి ఉంటున్నప్పటికీ తను ఏం చేశారు? తీసుకెళ్ళి అడవిలో వాళ్ళ తమ్ముళ్ళు అన్నదమ్ములందరూ ఏం చేశారు? వదిలిపెట్టేశారు, చంపజూచారు. చంపడానికి చూసి గోతులో పడేసి మళ్ళీ వాళ్ళ మనసు ఒక అతని మనసులోకి దేవుడు దూరి ఆ బిడ్డను ఏం చేశాడు? మరి బానిసగా అమ్మేశారు. బానిసగా ఉన్నప్పటికీ ఆ చిన్న బిడ్డ వాళ్ళ తండ్రి మేబీ మనం ఇందాక చదివాం కదా ద్వితీయోపదేశకాండంలో, ఆ విధంగా నేర్పించుండొచ్చు దేవుని ఆజ్ఞలు. కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పడుకున్నప్పుడు సమస్తము దేవుడే అయి ఉన్నాడు ఆ బిడ్డకి. కనుక ఆ బిడ్డ ఏమయ్యాడు? ఎలా ఆశీర్వదించబడ్డాడు?
గొప్ప జనముగా ఆశీర్వదించబడ్డాడు కదండి. యోసేపు కథ ఎన్నోసార్లు మనం సంఘంలో విన్నాం. మరి యోసేపును దేవుడు అంత గొప్పగా ఎక్కడ నిలబెట్టాడు? మరి ఆయన యొక్క విరోధుల మధ్యలో, అన్య జనాంగం మధ్యలో దేవుడు లేపి నిలబెట్టాడు. ఎవరికైతే బానిసగా వెళ్ళాడో ఆయన, వారి మీదే రాజుగా దేవుడు ఆయనను లేవనెత్తాడు. ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఇలా ఉంటుందని చిన్న బిడ్డలకు మనము ప్రతిరోజు తెలియచేయాలి. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో మనము ఈ విధంగా బోధించాలి. మరి 5వ పాయింట్గా చూస్తే దేవుడు ఎలా తోడై ఉంటాడో మనము బోధించాలి. మరి ఆదికాండం 21వ అధ్యాయం 20వ వచనంలో చూద్దాం. దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురముండి వీలుకాడాయెను. ఏమాయను? వీలుకాడాయను. వీలుకాడంటే బాణాలు వేస్తారు కదా, హంటర్. మంచి వీలుకాడాయను, విలువిద్య తెలిసిన వాడాయాడంట ఆయన. ఎవరు? మనం ఇందాక చదువుకున్న ఇష్మాయేల్ను దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయను. అరణ్యంలో కాపురం ఉంటే విలుకాడు ఎలా అవుతారండి? అరణ్యంలో మనకు అన్ని సదుపాయాలు ఉంటాయా? టీచర్స్ ఉంటారా? మనకి ట్యూటర్స్ ఉంటారా? అక్కడ ఎవరు ఉండరు, ఏముండదు. కానీ ఎవరు తోడై ఉన్నారు ఆయనకి? దేవుడు తోడై ఉంటే ఎక్కడైనా సరే మనము ఎలా ఉండగలం? గొప్ప జనముగా మనము జీవించగలం. ఆ జనములోనే ఆయన గొప్ప విలుకాడయ్యాడంట. ఏమని? ఆ అరణ్యంలో కాపురం ఉండి ఆయన విలుకాడాయను. అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేశాను. ఆయన అలా విధముగా గొప్పగా వెదుగుతూ వచ్చాడు. మరి దేవుడు మనకి తోడై ఉంటే మనకి ఈ లోకంలో ఎవరు అవసరం లేదు అనేది మన పిల్లలకు మనము బోధించాలి. ఈ విషయాలన్నిటిని మనము మరి వాళ్ళకి ఎగ్జాంపుల్స్గా చూపిస్తూ, వాళ్ళకు ఒక సూచనలుగా తెలియజేస్తూ మనము వారిని ఆ విధంగా ఉన్నతంగా మనము పెంచగలగాలి. అప్పుడు వారికి ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే, ఎటువంటి ఇబ్బందులు, వాళ్ళు ఒంటరిగా ఉంటారు. ఎవ్రీ టైం మనం వాళ్ళకి తోడుగా ఉండం. కానీ దేవుని తోడు వారికి ఎంత గొప్పదో తెలియజేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా, మరి ఈ లోకంలో మనం ఇప్పుడు చూస్తున్నప్పుడు ఒకడు బ్యాడ్ బాయ్ అయి ఉండొచ్చు, మిగిలిన అవతల వాళ్ళ పరిస్థితి మేబీ మంచి వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళకి దేవుడు తెలిసి ఉండడేమో. దేవుడు తెలిస్తే ఆ సిచ్యువేషన్లో నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుడు నీకు తోడై ఉండి అక్కడి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు కదా. మరి అటువంటి పరిస్థితులు మనకి ఎన్నో వస్తాయి కదండి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ మనం ఓవర్కమ్ చేయలేమనే భయము ఎన్నోసార్లు మనకు వచ్చే ఉంటుంది. అలాంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు ఇలా ప్రార్థన చేసుకున్నానా, దేవుని తోడు నీకు తోడుగా ఉంటే నువ్వు సాధించలేనిది ఏది లేదని మరి మన బిడ్డలకు మనము తెలియజేయాలి. చిన్ననాటి నుండే వాళ్ళకి తెలియజేసినప్పుడు పెద్దవారైనప్పుడు దాని నుంచి వారు తొలగిపోరు. వారు ఆ స్థితిలో భయపడరు, జడియరు. అక్కడ ఆ టైంకి వాళ్ళకి తెలుసు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నేను ఈ సిచ్యువేషన్ని దాటగలను, దీన్ని జయించగలను అని వారికి తెలిసిపోతుంది. ఎందుకంటే మనం ఆ విధంగా వారికి తర్ఫీదు ఇచ్చి ఉన్నాం. ఆ విధంగా మనము దేవుళ్ళో పెంచాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి 6వదిగా చూస్తే దేవుని పరిచర్య చేయడం ఎలాగో కూడా మనం వారికి బోధించాలంట. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో, దేవుడు ఎలా తోడై ఉంటాడో మరి ఇప్పుడు వరకు మనము మాట్లాడుకున్నాం. ఇప్పుడు దేవుని పరిచర్య చేయడం ఎలానో కూడా వారికి మనము బోధించాలంట. 1 సమూయేలు 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. హల్లెలూయా. ఎల్కానా ఎక్కడికి వెళ్ళిపోయారు? తన ఇంటికి వెళ్ళిపోయారు. మరి బాలుడు ఎక్కడ ఉండిపోయాడు? ఏలీ అనే యాజకుడి దగ్గర ఉండిపోయాడు. మరి బాలుడు ఎవరండి? బాలుడైన సమూయేలు. ఆ బిడ్డను మరి తల్లి మరి గొడ్రాలుగా ఉన్నప్పుడు వచ్చి దేవుని మందిరంలో ఒక మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసుకుంటుంది. నా గర్భాన్ని మీరు తెరిస్తే నా బిడ్డను ఏం చేస్తాను? మీ మందిరంలో విడిచిపెట్టేస్తాను, మీ సేవలో వాడిని పెంచుతానయ్యా అని దేవునికి మాట ఇస్తుంది.
మాట ఇచ్చిన విధముగా ఆమెకు దేవుడు గర్భం తెరిచి ఆమెకు ఒక మంచి మగబిడ్డను ఇచ్చి ఉన్నాడు. ఆ బిడ్డకు సమూయేలు అని పేరు పెట్టాను. మరి పాలు విడిచినప్పుడు ఏం చేస్తుంది? వెంటనే ఆ బిడ్డను తెచ్చి ఎక్కడ వదిలేస్తుంది? దేవుని మందిరంలో విడిచిపెడుతుంది. మరి మనం బిడ్డను ఇప్పుడు ఎక్కడైనా విడిచిపెడితే ఉంటారా అండి? మనం వెనక్కి తిరిగి చూసేలోపు మన వెనకాల వచ్చేస్తారు కదండి. ఎవరి పిల్లలైనా అలా వదిలి వెళ్ళగలరు ఇక్కడ మందిరంలో? మీకన్నా ముందు వెళ్ళిపోతారు మన పిల్లలు, చాలా ఫాస్ట్. మీకైనా తెలియదు మీ ఇంటి అడ్రస్, కానీ వాళ్ళకి అన్ని అడ్రస్లు తెలుసు. మీ ఇంట్లోనే ఒక మూల వెళ్ళి కూర్చుని పోతారు ముందే. కానీ ఇక్కడ బాలుడైన సమూయేలు ఏం చేస్తున్నాడు? ఏలీ దగ్గర యాజకత్వము నేర్చుకుంటున్నాడు. నేర్చుకోవడానికి ఉండిపోయాడు. అతని వయసు ఎంత అయి ఉండొచ్చు? ఒక 5 సంవత్సరాలు అనుకోండి పోనీ. అంత చిన్న బిడ్డ ఏమవుతున్నాడు? దేవుని సన్నిధిలో విధేయుడిగా తన తల్లి చెప్పిన మాట అలా విని ఉండిపోయాడు. ఉండిపోవడమే కాదు కానీ మీరు అలా ఇంటికి వెళ్ళాక ఒకసారి చదువుకోండి. 2వ అధ్యాయం 3వ అధ్యాయము మీరు చూస్తే ఏలీ కుమారులు దుర్మార్గులుగా ఉన్నారు, కానీ మరి సమూయేలు అయితే ఏలీకి ఎంతో విధేయత చూపిస్తూ ఆయన చేయవలసిన ఆయన చేస్తున్న ప్రతి పని. అప్పుడు మందిరంలో మనకి దీపస్తంభం ఉంటుంది, అందులో వాటిని రోజు ఆరిపోకుండా దాని ఒత్తులు మరి వెలిగిస్తూ ఉండాలి. ఆ పని ఆయన ఎలా చేస్తున్నారు, ఆయన ఏవి క్లీన్ చేస్తున్నారు, ఎక్కడ ప్రేయర్ చేస్తున్నారు, ఆయన నడవడిక అంతా ప్రతీది గమనిస్తూ ఆయన ఏం చేస్తున్నాడో ఆ విధముగా చేస్తున్నాడు. అలా చేస్తున్నాడంటే ఎవరి టీచింగ్ అయి ఉండొచ్చు? ఏలీ టీచింగా? ఏలీ టీచింగ్ అయితే ఏలీ కుమారులు దుర్మార్గులుగా ఎందుకుంటారు? తన తల్లి ఆ విధముగా నేర్పించి అక్కడికి ఆయనని పంపించింది. నువ్వు పాస్టర్ గారు ఎలా చేస్తున్నారో అలాగే ఉండి నువ్వు నేర్చుకోవాలి నాన్న, నువ్వు దేవుణ్ణి భయభక్తులతో పరిచర్య చేయాలి అని తల్లి ఆ విధముగా బోధించింది. ఆ తల్లి మాటలు ఎంతగా బిడ్డ తీసుకున్నాడు, అందుకే అంత గొప్ప ప్రవక్త అయిపోయాడు. రాజుల్ని, మొదటి 2 రాజుల్ని, దావీదును మరి సౌలును ఎవరు అభిషేకించారు? వాళ్ళు ఆ రోజుల్లో రాజులు అని మాటే, కానీ వాళ్ళు ప్రతీది ఎవరికి దేవుడు తెలియజేస్తుండేవాళ్ళు? ప్రవక్తలకు తెలియజేసి ప్రవక్తల ద్వారా రాజులకి తెలియజేసేవారు. రాజుల్ని కూడా వాళ్ళు శాసించే స్థితిలో ఉండేవారు. అంత గొప్ప స్థితిని దేవుడు సమూయేలుకు ఇచ్చాడంటే అది ఎవరి వల్ల? వాళ్ళ తల్లి తనకు బోధించిన బోధ. పాలిస్తూ ఎన్ని చెప్పిందో ఆ తల్లి కదండి. మరి ఆ బిడ్డ అంత చిన్న వయసులో తల్లిని విడిచి ఎలా ఉండిపోయాడు మందిరంలో? ఇక్కడ ఉంటే నీకు ఇది గొప్ప, ఇది ఇలా వస్తుంది, నీ దీవెన, నీ జీవితం ఇలా ఉంటుందని ఆ బిడ్డకు ముందే తెలియజేసింది. దేవుని యొక్క విలువ తెలియజేసింది, దేవుని గొప్పతనం తెలియజేసింది, దేవుని ప్రేమ తెలియజేసింది, దేవుని తోడు తెలియజేసింది, దేవుని తోడులో ఉన్న విలువ తెలియజేసింది, దేవుని యొక్క మరి ఆశీర్వాదాల యొక్క విలువను కూడా ఆమె తెలియజేసింది. దేవుని ఆజ్ఞలు అప్పుడే నేర్పించి ఉండుంటుంది. ఆజ్ఞ నుంచి ఆ బిడ్డ తొలగిపోలే. వాళ్ళమ్మ ఏం చెప్పిందో అదే విధముగా ఆ బిడ్డ పాటిస్తున్నాడు. ఆ యొక్క దైవజనుడిని విడిచిపెట్టి వెళ్ళలేదు. అప్పుడు ఆ బిడ్డ ఎంత గొప్పగా దీవించబడి ఉన్నాడు. అది మనము మన బిడ్డలకు కూడా నేర్పించాలి. మందిరానికి వెళ్ళండ్రా, వెళ్ళి ఏదైనా చేయరేయండి, తడిబట్టేయండి, ఏమీ నేర్పించం మనం కదండి. అసలు అలాంటివి మనకి అలవాటే లేదు. ఇలా పిల్లల్ని మనము విధేయతగా పెంచితేనే, ఈ రోజు నుంచే మనం చిన్ననాటి నుంచే ఇవన్నీ నేర్పిస్తేనే పిల్లలు పెద్దవారైనప్పుడు దాని నుంచి తొలగిపోరు. ఆ మందిరం ఏంటి, మందిరం యొక్క విలువ ఏంటి, అది మనము వారికి తెలియజేయాలి. పరిచర్య అంటే ఏంటి, పరిచర్య విలువ ఏంటి మనం వారికి తెలియజేయాలి. పరిచర్య చేస్తున్నది మనుషులకి కాదు. మా నాన్న బాత్రూమ్లు కడిగేవాడు, మాతోని బాత్రూమ్లు కడిగిచ్చారు. ఇక్కడ కింద బాత్రూమ్స్ కడిగేవాళ్ళం మేము. పైన చర్చి తుడిచి ఇక్కడే కూర్చొని చదువుకునేదాన్ని. ఎప్పుడు పైకి వెళ్ళి చదువుకోనేవాడు నన్ను, పైన వచ్చే చదువుకునేదాన్ని. అప్పుడు ఇంత నీట్గా గిచ్చులు లేవు, ఇలా క్లోజ్డ్గా కూడా లేదు, ఓపెన్గా ఉండేది. గాలి ధూళి ఎండ అంతా మీదే. అయినా సరే పైన వెళ్ళి చదువుకో. చైర్స్ లేవు, ఏం లేవు, కింద నాళ్ళ మీద కూర్చొని చదువుకునేవాళ్ళం. చెత్త తొడవడానికి ఎంత ఈజీగా ఉంది ఇప్పుడు, అప్పుడు చెత్త తొడవడానికి చాలా కష్టంగా ఉండేది. ప్రేయర్ చేస్తూ, వాక్యం చదువుతూ, మననం చేస్తూ తుడువు,
దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు మంచి మార్క్స్ వస్తాయి, ఇలా నేర్పించారు నాకు. నేను ఎప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్స్కి చర్చిలోనే కూర్చొని చదువుకునేదాన్ని, ప్రేయర్ చేసుకునేదాన్ని. అదేదో దేవుడు మందిరంలో కూర్చుంటే అదో బ్లెస్సింగ్ అని కాదు, దేవుని భయం తెలుసు నాకు. దేవుని యొక్క మందిరం యొక్క విశిష్టత తెలుసుకోవాలి, తెలియజేయాలి మనం కూడా మన బిడ్డలకి. ఆ విధముగానే దేవుని మందిరం యొక్క విలువ, పరిచర్య యొక్క విలువ. అమ్మమ్మ ముసలావిడైనా సరే అన్ని పనులు చేసినప్పుడు మాకు పని పెట్టేవాళ్ళు కాదు మమ్మీ, అమ్మమ్మ వాళ్ళే చేసేసుకునేవాళ్ళు. మమ్మల్ని తిట్టేవాడు డాడీ, మీరెందుకు కూర్చుంటున్నారు, లేచెళ్ళి అమ్మమ్మ చేతిలో పని తీసుకొని చెయ్యి, చచ్చి తుడు. అమ్మమ్మ వెళ్ళి తుడుస్తుంది, తుడలేవా, లే, గద్దిస్తూనే ఉండేవారు. అందుకే నేను అమ్మమ్మ చేసినప్పుడు నేను చేయకపోతే నాకు భయమే దాక్కుండేదాన్ని, మా డాడీకి దొరికితే నన్ను తిడతారని. అంటే ఆ భయం అనేది తల్లిదండ్రులు నేర్పిస్తేనే వస్తుంది. మన బిడ్డలకు ఆ విధముగా పరిచర్యలో ఉండే గొప్పతనాన్ని తెలియజేయాలి. దేవుని సంఘం తుడిస్తే అది వాక్యం చెప్పేయడమే పరిచర్య కాదు. మీరు ఎక్కడైనా ట్రైనింగ్లకు పంపండి పిల్లల్ని, ఫస్ట్ పరిచర్య అంటే వాక్యానికి బైబిల్ ఇచ్చి మైకులు ఇచ్చి నిలబెట్టరు, దానికి ఎంతో లోతు తగ్గింపు నేర్పిస్తారు, దానికి విలువలు నేర్పిస్తారు. మాధురి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు చెబుతూ ఉండేది ఫోన్ చేసి, అక్కడ పెద్ద ట్రైనింగ్ సెంటర్ బైబిల్ కాలేజ్, అది వైవోఎం అని పుణేలో ఉంది. డైలీ డ్యూటీస్ ఇస్తారు. ఇప్పుడు ఒక పాప మనందరికీ తెలుసు, చర్చిలో కూడా వచ్చి సాక్ష్యం చెప్పి వెళ్ళింది, నవ్య అని. తను కూడా చెబుతూ ఉంటుంది విషయాలు, ఫోన్ చేసి అక్కడ విషయాలు. అప్పుడప్పుడు ఏం చేస్తారు, క్లాసెస్ ఉంటాయి, వాళ్ళ వర్క్ వాళ్ళే చేసుకోవాలి, ప్లస్ వాళ్ళకి డ్యూటీస్ ఇస్తారు, కిచెన్ డ్యూటీ, మరి హాల్ డ్యూటీ, మరి బయట గ్రౌండ్ డ్యూటీ ఇస్తారు. ఇవన్నీ మనం పెద్ద దైవజనులు వస్తే వాళ్ళకి పరిచర్య చేయాలి, ఫుడ్ పెట్టడం, వాళ్ళకి ఆఫర్ చేయడం, వాళ్ళకి అన్నీ అటెండ్ అవ్వడం, వాళ్ళని మనం దగ్గరుండి పట్టించుకోవడం, అవన్నీ మనకి నేర్పిస్తారు. ఇవి తల్లిదండ్రులుగా మనము కూడా మన బిడ్డలకి నేర్పించాలని దేవుని వాక్యము చెబుతుంది. ఎందుకు, దీన్ని బట్టి మనం సమూయేలు జీవితం మనం చూస్తే ఆయన అంత గొప్పగా ఎదగడానికి రీజన్ ఏంటంటే, ఆయన దైవజనుడి దగ్గర ఆ బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది ఆ తల్లి. మా అబ్బాయిని మా అన్నం పెడుతున్నాడా లేదా ఇవన్నీ చూడలే. ఎవరిని నమ్మింది ఆవిడ? దేవుని నమ్మింది. దేవుని సముఖంలో బిడ్డని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. లేక పుట్టాడు కదండి, బిడ్డలు లేక ఎంతగా అవమానాలు పడింది ఆవిడ. లేక పుట్టాడు ఆ బిడ్డ. ఆ బిడ్డనికి ఇవ్వడం ఎవరి తరమైన అవుతుందా? మీ మొదటి బిడ్డ మీకు దొరికినప్పుడు, మీ చేతిలో మీరు ఎత్తుకున్నప్పుడు మీకు ఆ ఆనందం, ఆ యొక్క అనుభూతి మీకే తెలియాలి తల్లిదండ్రులుగా. ఆ బిడ్డను మీరు అలా విడిచిపెట్టి వెళ్ళిపోగలరా? పాలు విడిచిపెట్టిన వెంటనే తల్లి విడిచిపెట్టింది. ఆ బిడ్డ కూడా మీ వెనకాల వెళ్ళిపోలేదు, ఆ బిడ్డ కూడా ఉండిపోయాడు. ఎందుకంటే ఆ బిడ్డకు ఆ తల్లి ఆ విధముగా నేర్పించింది. పరిచర్య యొక్క గొప్పతనాన్ని ఆ తల్లి ఆ బిడ్డకు నేర్పించింది. నేర్పించడం వలన ఆ బిడ్డ ఏమీ నష్టపోలే, మరి ఏమీ తగ్గిపోలే, కానీ దేవునిలో గొప్ప జనముగా ఆయన ఎంత గొప్పగా జీవించాడో కదండి. చిన్న వయసులోనే మనం ఒకసారి విన్నాం వాక్యంలో, ఏమని పిలుస్తున్నాడు దేవుడు. ఆయన మందిరంలో కనిపెట్టుకొని అక్కడే లైట్లు వెలిగించుకుంటూ పడుకుంటే ఎవరొచ్చి పిలుస్తున్నారు ఆయన్ని? దేవుడు వచ్చి పిలుస్తున్నాడు. సమూయేలు అని పిలుస్తున్నాడు. ఆయన పాస్టర్ గారు పిలుస్తున్నారేమో అనుకొని ఆయన వెళ్తున్నాడు ఆయన దగ్గరికి. చెప్పండి చిత్తమండి అంటున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి, సేవకుడి దగ్గరికి. నేను పిలవలేదు నన్ను వెళ్ళు బజ్జో అని పంపిస్తున్నాడు ఆయన. మళ్ళీ వెళ్ళాడు. అలా ముమ్మారు జరిగిన తర్వాత పాస్టర్ గారికి అర్థమైంది, ఇది నేను కాదు పిలుస్తున్నది, ఎవరు? దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు ఆ బిడ్డకి ఒక గింగురం అనే మాట చెప్తున్నాడంట. అంటే ఎవరు వింటే వాళ్ళ తల తిరిగిపోయిద్ది. అలాంటి గొప్ప మాటలు ఎవరికి చెప్తున్నాడు దేవుడు? ఈ చిన్ని బిడ్డకి చెబుతున్నాడు. సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడే అంత గొప్ప అనుభూతిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకుని? తల్లి మాట ఆ విధంగా విన్నాడు. తల్లి ఆ పరిచర్య యొక్క విలువ ఆ విధంగా బోధించింది. మనము కూడా మన బిడ్డలకి తెలియజేయాలి ఆ విధమైన మాటలు. మీరు విన్నవన్నీ వెళ్ళి వాక్యాలు అలా ఇక్కడే మర్చిపోకుండా మీ బిడ్డలకి వెళ్ళి కనీసం అవైనా చెప్పండి. కూర్చోబెట్టుకొని ఒడిలోని ఇలా అంట నాన్న, ఇలా అంట అని స్టోరీ చెప్పండి. లేకపోతే వాళ్ళు చదువుకుంటున్నారు, బైబిల్స్ తీసి వాళ్ళతో చదివించండి. మాకు చదువు రాదు అనేస్తారు మీరు, చదువు వాళ్ళతో చదివించండి. వాక్యం ఈరోజు పలానాది చెప్పారు చర్చిలో, అది తీసి చదువునానా అంటే వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది. ఆ విధంగానైనా ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. దేవుని యొక్క భయము బోధించకపోతే నేను చెప్తున్నాను, ఈ రోజుల్లో పరిస్థితులు బాగలేవు.
దినములు బహు చెడ్డవిగా ఉన్నాయి. ఏ సమయము ఈ పరిస్థితి రేపు మన పిల్లలకే జరగచ్చు, మనకే రావచ్చు, మన ఇంట్లోకే ఈ ముప్పు రావచ్చు. కానీ మన ముప్పు నుంచి ఎదుర్కోవాలంటే మనం ఈరోజే మెలకువగా ఉండాలి. మన బిడ్డలకు ప్రతి విషయంలో వారికి తర్ఫీదును ఇవ్వాలి. దేవునిలో మరి యథార్థత నడవడిగా ఎలా ఉండాలో కూడా మనము బిడ్డలకి బోధించాలంట. సామెతలు 20:11 చూద్దాం. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. హల్లెలూయా. బాలుడు సహితం ఏమని తన నడవడిక శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో మనము చేష్టల వల్ల మనకి తెలిసిపోతుంది కదండి. మన పిల్లలు తప్పు చేస్తున్నారో ఒప్పు చేస్తున్నారో మనకి అర్థమైపోతుంది. అర్థమైపోయినా కూడా మన పిల్లల మీద అధికమైన ప్రేమతో మీరేం ఇట్స్ ఓకే, పర్లేదులే, మార్చేసుకుంటారులే, ఈరోజు అనింది రేపు అందులే. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా మా పిల్లడు అలాంటోడు కాడు, మా పిల్ల అలాంటిది కాదు, ముందే మీరు అనేస్తారు, ముందే మీరు డిక్లేర్ చేసేస్తారు. అలా కాదు, కానీ అలా చేస్తుందా లేదా మీరు గమనించి దాన్ని మీరు సరిచేయాలి. ఎందుకంటే దేవుని దగ్గర వాళ్ళు ఎలా ఉండాలంట? యథార్థంగా ఉండాలంట. ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. అదే విధంగా నమ్మకంగా ఉండాలని మనం వారికి బోధించాలి. దేవుని ఎదుట మనం ఎప్పుడూ మనకి అడ్డనేది రాకూడదు. మనం ప్యూర్గా ఉంటేనే దేవుని ముఖం మనం చూడగలుగుతామని బిడ్డలకి మనం ఇప్పటి నుంచే తెలియచేయాలి. ఈ వాక్యంలో చెప్పిన విధముగా మరి దేవుడి సన్నిధిలో యథార్థత మనకి ఎంతో ప్రాముఖ్యమని బిడ్డలకు మీరు తెలియచేయాలి. మరి 8వ పాయింట్ చూస్తే దేవుని జ్ఞానమును కూడా వాళ్ళకి బోధించాలి. లూకాసు వార్త 2:40 బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. ఇది ఎవరి గురించి చెప్తున్నారు? యేసయ్య గురించి సాక్షాత్తు చెబుతున్న మాట. ఏమనమ్మా? బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. జ్ఞానముతో నిండుకుంటూ ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. జ్ఞానం పొందుకుంటూ ఎదుగుతున్నప్పుడు దేవుని దయ బిడ్డల మీద ఉంటుంది. జ్ఞానం ఎక్కడుంది? జ్ఞానం ఏమై ఉంది? యెహోవా యందు భయభక్తులే జ్ఞానమై ఉంది. కనుక ఆ జ్ఞానంలో మన బిడ్డల్ని మనము పెంచి పోషించాలి. ఆ విధంగా దేవుడు కూడా ఆ విధముగానే పెరిగి ఉన్నారు. సాక్షాత్తు యేసు ప్రభు వారే ఏమై ఉన్నారు? జ్ఞానమందు ఎదుగుతున్నారు. కనుక దేవుని దయ ఆయన పైన వచ్చిందంట. మీకు థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఆయన గురించి తెలుసా? ఎవరైనా ఎలక్ట్రిక్ బల్బు కనిపెట్టారు కదా, అదొకటే మీకు తెలిసేమో. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ డెఫ్, చెవిటివాడు ఆయన. అంతేకాకుండా మెంటలీ కొంచెము డిజేబుల్డ్. అంతగా ఆయనకి అర్థమయ్యేది కాదంట క్లాసెస్లో. వాళ్ళ మదర్కి ఒకరోజు టీచర్ లెటర్ రాసి ఇచ్చారంట, నీ బిడ్డ క్లాస్లో వేస్ట్, ఇంకా చదివించకపోవడమే మంచిది, అందరి మధ్యలో తను తక్కువైపోతున్నాడు అనేసి రాస్తే వాళ్ళ మమ్మీ దాన్ని ఎలా తీసుకుందంట? ప్రార్థన చేయడము ఆ బిడ్డకు నేర్పించిందంట. ఆ బిడ్డకి ఎలా చెప్పిందంట? నీకేం రాదురా, స్కూల్లో వద్దంటున్నారని తెలియజేయలేదు, కానీ ఎంత గొప్పగా చెప్పిందంట. వాళ్ళందరికీ నీ అంత జ్ఞానం లేదు నాన్న, నువ్వు వెళ్ళడం వల్ల వాళ్ళు తక్కువైపోతారని మంచిగా వాడికి చెప్పి అతనికి ఇంట్లో ఆమె టీచింగ్ చేసేదంట. ఆమె ఆల్రెడీ టీచర్ అయి ఉంది, తనకి చక్కగా చదువు నేర్పించుకుందంట. ఆ బిడ్డకి చదువుతో పాటు ఏం నేర్పిస్తూ వచ్చింది? దేవుని భయం, దేవుని సన్నిధిలో ప్రార్థన నేర్పిస్తూ, ప్రతి విషయంలో ప్రార్థన చేయడము నేర్పిస్తూ వచ్చిందంట. దేవుని పైన ఆధారపడము నేర్పిస్తూ వచ్చిందంట. నేర్పిస్తూ ఆమె ఒకరోజు ఆ విధముగా ఆ పిల్లడిని మంచిగా దేవునిలోని ప్లస్ చదువులో కూడా ఉన్నతంగా పెంచుకొచ్చిందంట. ఒకరోజు ఆమె చనిపోయినప్పుడు ఇతనికి ఈ ఎలక్ట్రిక్ బల్బు కనిపెట్టాలనే ఆశ పుట్టింది. దగ్గర ఒక 1000-10,000 ఫెయిల్యూర్స్ అవుతున్నా సరే ఆయనకు ఒకరోజు తన తల్లి ప్రార్థన గుర్తొచ్చిందంట. మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ రోజు మళ్ళీ తిరిగి ఆయన లేచి
దాని గురించి మళ్ళీ ఆ ప్రయోగాన్ని తిరిగి చేసినప్పుడు అది ఆయన ఇన్వెంట్ చేశాడు. అందుకే ఈ వెలుగులో నువ్వు నేను కూర్చున్నాం. ఆ జ్ఞానం అనేది ఎవరు నేర్పించారు? దేవుడు కాదు, ముందు తల్లిదండ్రులు నేర్పిస్తారు. తల్లిదండ్రులు నేర్పిస్తేనే అది మనకు వస్తుంది. కనుక తల్లిదండ్రులైన మీరందరూ దేవుని భయము మీరు కలిగి ఉంటూ మీ బిడ్డలకు కూడా ఆ భయమును బోధించాలి, దేవుని జ్ఞానమును బోధించాలి, దేవుని జ్ఞానం యొక్క గొప్పతనాన్ని బోధించాలి. ఆ జ్ఞానం ఉంటే ఏవి సాధించగలరో మనం వాళ్ళకి బోధించాలి. వాళ్ళ మమ్మీ బోధించింది కాబట్టి నేను డెఫ్ కదా, నేను రిటార్టెడ్ కదా, నాకు ఇది అవ్వదు కదా అని అబ్బాయి ఏ రోజు అనుకోలే. ఫెయిల్ అవుతున్నా సరే, ఎవడైనా ఫెయిల్ అవ్వగానే మనకి ఏమవుతుంది? ఏం రాస్తాడు? 10th ఫెయిల్ అయిన పిల్లలు వస్తారు కదా, ఎవడు రాస్తాడు అక్క, అయిపోయింది, మేము ట్రై చేస్తాం, ఏదో లైఫ్ అంతా అయిపోయినట్టే, మళ్ళీ ట్రై చేయండి రా, మళ్ళీ రాయండి రా, ఒక 2 మార్క్స్ అయినా ఎక్స్టెండ్ అవుతాయి కదా, మళ్ళీ రాయండి, ఎప్పటికో ఒక రోజు మీకు అది వచ్చేస్తుంది అని చెబుతాను. అబ్బే, కొంతమంది ఒక్క ఫెయిల్యూరే మళ్ళీ యాక్సెప్ట్ చేయలేరు. అలాంటిది ఎన్నో ఫెయిల్యూర్స్ అయ్యాక మరి సక్సెస్ తీసుకున్నాడంటే ఆ యొక్క ఫెయిల్యూర్స్ని కూడా ఆయన ధైర్యంగా ఎదుర్కొనే శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ విధంగా ఆ తల్లి బోధించి పెంచింది. అలాగే మనం కూడా మన బిడ్డలకి ధైర్యాన్ని నింపాలి, దేవుని జ్ఞానాన్ని నింపాలి. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? ఊరేసుకొని మదర్స్కి, మా ఫాదర్స్కి ఎన్ని లక్షలు కట్టేస్తున్నారు ఆ కాలేజీలకి. ఒక్కడెవడో పక్కనోడు ఎక్కిరించినందుకో, మార్కు తగ్గినందుకో తట్టుకోలేక ఏం చేసేస్తున్నారు? హ్యాంగ్ చేసేసుకుంటున్నారు, లేకపోతే ఏదో తాగేస్తున్నారు. ఈజీ అయిపోయింది చనిపోవడం అనేది. ఆ యొక్క భయము లేకపోతే, దేవుని భయము, ఇవన్నీ ఈజీగానే చేసేస్తారు. దేవుని భయం ఉన్నవారు అలాంటి పనులు ఎప్పటికీ చేయరు. ఎందుకు ఈ ఫెయిల్యూర్ వచ్చింది, నాదేం మిస్టేక్ ఉంది, నేను క్లియర్ చేసుకుంటాను, నేను సరి చేసుకుంటాను, సెట్ చేసుకుంటాను, మళ్ళీ దేవుని జ్ఞానమును పొందుకొని దీని ముందుకెళ్ళి దీన్ని సాధిస్తాను, నా దేవునికి మంచి పేరు తెస్తాను, నా తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తాను అనే ధైర్యము వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఆ విధముగా మన బిడ్డలను మనము ప్రభావితము చేద్దాం. మరి 9వ పాయింట్ చూస్తే, దేవుని యొక్క రక్షణను పొందుట గురించి మనం వారికి బోధించాలి. 2 తిమోతి 3:14 చూద్దాం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని అన్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం చేయాలంట? క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండే నువ్వు ఎరిగినట్లు మనము చేయాలి. బాల్యం నుండే రక్షణ యొక్క విలువను మనం వారికి తెలియజేయాలి. రక్షణ అనేది ఉచితముగా ఎలా వచ్చింది, ఆ ఉచితముగా రావడానికి మన ప్రభువు పడిన ప్రయాసం బిడ్డలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ విధముగా వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకొస్తూ వాక్యాన్ని వినిపిస్తూ ఉండాలి. దేవుని వాక్యం వినటం వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. అది క్రీస్తుని గూర్చిన మాట బట్టే. నువ్వు ఇంకేవో తీసుకెళ్ళి హరికథలు, బుర్రకథలు వినిపిస్తే వాళ్ళకి విశ్వాసం వచ్చేది. దేవుని వాక్యాన్ని వినిపిస్తూ వాళ్ళని ఆ విధముగా ఆ దిశగా పెంచిపిస్తే, నీ దైవజనుల దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇప్పించు. వాళ్ళకి రక్షణ విషయంలో నువ్వు తెలియజేయలేకపోతే నీ దైవజనులకి తెలియజేసి వారికి రక్షణ యొక్క విలువను మాత్రము నీ బిడ్డలకు చిన్ననాడే తెలియజేయి. ఎందుకంటే ఏ దినం ఎలా ఉంటుందో మనకి తెలియదు. రక్షణ తెలియకపోతే, ఈరోజు నువ్వు దేవుని రక్షకుడిగా అంగీకరించకపోతే, ఆ పాస్పోర్ట్ లేకుండా మనం వెళ్ళగలమా పరలోక రాజ్యము? రక్షణ విలువ తెలిసిన వాళ్ళే వెళ్ళగలరు. రక్షణ అంటే దేవునిని నమ్మి ఆయనను ఒప్పుకున్న వారికి మాత్రమే పరలోక రాజ్యం. యేసు ఏమని చెబుతున్నారు? నేనే సత్యము, మార్గము, జీవం, నా ద్వారా తప్ప, ఆయనే ద్వారమై ఉన్నాడు, ఆయన ద్వారా తప్ప మనము ఎవరి ద్వారా వెళ్ళలేమనేది మనం తెలుసుకున్నాం. మన బిడ్డలకు కూడా అది తెలియచేయాలి. తెలియజేసి రక్షణ యొక్క విలువను వారికి తెలియజేయాలి. రక్షణ ఎలా కాపాడుకోవాలో కూడా మనము నేర్పించాలంట. 1 యోహాను 2:28 కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. హల్లెలూయా.
కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. మనము ఆ రక్షణని ఎలా కాపాడుకోవాలో మరి వారికి బోధిస్తే ఆ రోజు వారు సిగ్గుపడతారా దేవుడి ఎదుట నిలబడడానికి? ఆ రక్షణని అందుకే కాపాడుకోవడం మనం నేర్పించాలంటే మళ్ళీ రక్షణ పొందేసుకుంటారు ఫాస్ట్గా పిల్లలు, కానీ దానిలో నిలబడలేరు. వాళ్ళు చిన్న బిడ్డలు కదా, వాళ్ళు దానిలో నుంచి తొలగిపోవడానికి త్వరగా, ఎందుకంటే స్కూల్స్కి వెళ్తుంటారు, బయట తిరుగుతూ ఉంటారు, వెళ్తూ వస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ యొక్క బ్రెయిన్ ఎవరో ఒకరు ఖరాబ్ చేస్తారు. దాన్ని మళ్ళీ సరిగా ఉందా లేదా రీచెక్ చేయాలి. పేరెంట్స్ ఆ రక్షణ విలువను నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళు దాటుతున్నప్పుడు నీకు తెలుస్తూ ఉంటుంది, నీకు తెలియకుండా ఇంట్లో ఏ పని జరగదే. ఆ తప్పులు నువ్వు తెలిసిన వెంటనే నువ్వు సరిదిద్దకపోతే రేపు ఆ శిక్ష రెండింతలుగా ఎవరి మీదకి వస్తుంది? తల్లిదండ్రుల మీదకే వస్తుంది. తల్లిదండ్రులు మరి తప్పు జరుగుతున్నప్పుడు పిల్లల్ని ఖండించాలి, సరిచేయాలి. కొంతమంది ఎందుకు అలా వదిలేస్తారో తెలీదు, వాళ్ళ ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి రాంగ్ థింగ్స్ అన్నీ. మరి బిడ్డలు వాళ్ళకి తెలియకుండా అంతగా ఎలా కళ్ళు కప్పేయగలుగుతారు? పెద్ద పెద్ద పనులే చేసేస్తుంటారు పిల్లలు కొంతమంది. అవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు కనిపెట్టలేనంత వెర్రి వాళ్ళు అయితే కాదు పేరెంట్స్. మరి మీరు కనిపెట్టుకోవాలి మీ పిల్లల్ని ఆ విధముగా. మరి ఎందుకంటే గర్భఫలము ఎవరిచ్చిన బహుమానము? యెహోవా ఇచ్చిన బహుమానం. ఆ బహుమానాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడి మరి తిరిగి దేవునికి అప్పచెప్పు వరకు నువ్వు ఎంతకాలం భూమి మీద ఉంటావు అంతవరకైనా కనీసము నీకు ఇచ్చిన ప్రతి బాధ్యత నువ్వు సరిగ్గా నెరవేర్చాలి. నీ చేతిలో దేవుడు అది నీకు చేతిలో నమ్మి పెడుతున్నాడు అంటే నీ దగ్గర ఆయన ఆ సత్తా ఉంటేనే పెడతాడు. నువ్వు ఆ సత్తా ఉన్నా సరే దాన్ని ఆ బిడ్డను కాపాడకుండా వదిలేసావంటే నీకేమవుతుంది? రెండింతల శిక్ష. సరే, ఈ విధముగా మనము మన బిడ్డల్ని పెంచాలి. అప్పుడు బాలుడు దాని నుంచి తొలగిపోతాడా? ఇన్ని చేసినప్పుడు బాలుడు తొలగడానికి ఖచ్చితంగా అవకాశము లేదు. మనము దేవునితో మన బిడ్డలను ముందు కనెక్ట్ చేయించాలి. మన జ్ఞానము మితమై ఉన్నప్పటికీ దేవుడు జ్ఞానం అపారమై ఉన్నది. ఆయన సన్నిధి, ఆయన తోడు, ఆయన ఆశీర్వాదం, ఆయన నీడలో మనం వారిని పెట్టిస్తే ఆయన కాపాడుకుంటాడు. కనుక మనము చేయవలసిన ప్రోత్సాహము మన బిడ్డలకి, మనము ఇవ్వవలసిన మరి యొక్క ధైర్యాన్ని బిడ్డలకి, మనము నేర్పించవలసిన బోధను మన బిడ్డలకి మనము బోధించినట్లయితే మన బిడ్డలు దాని నుంచి ఎన్నటికీ తొలగిపోరు. మీరు నేర్పించలేనివి మందిరంలో నేర్పించబడినప్పుడు మందిరానికి కరెక్ట్గా వాళ్ళు అటెండ్ అయ్యేలాగైనా మీరు చూడండి. టైంకి సండే స్కూల్కి, టైంకి చర్చికి నడిపించండి బిడ్డల్ని. దేవుని సన్నిధిలో వాళ్ళు వింటూ 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 వాళ్ళే ఎదిగిపోతారు. మా డాడీ దైవజనుడ సేవకుడే అయినప్పటికీ మాకు కూర్చొని బోధించడానికి ఆయన టైం ఉండేది కాదు. మేము ఆయన చెబుతున్నవన్నీ వాళ్ళకి వీళ్ళకి వింటున్నవే మేము అవన్నీ నేర్చుకోగలిగాం. దేవుడు అలా అయినా దేవుడు కృప చూపిస్తాడు. మీరు మీ ప్రవర్తన పర్ఫెక్ట్గా ఉంచుకోండి. మీరు పర్ఫెక్ట్గా ఉంటే మిమ్మల్ని చూసే మీ బిడ్డలు ఒక రోల్ మోడల్గా పెట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. నేను ఏదైనా ఒక తప్పు చేయకూడదు అని నిర్ణయం ఎందుకు తీసుకున్నానంటే నా తండ్రికి చెడ్డ పేరు రాకూడదని. ఎందుకంటే నా తండ్రి చెడ్డదనాన్ని ఇష్టపడడు. ఆయన చెడ్డదనేది ఆయన లైఫ్లో ఉంటే ఆయన ఏమైనా చేసేస్తాడు. ఆయన ఏమైనా అవమానం, అంతకన్నా అవమానంగా ఏది ఫీల్ అవడు. అది నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నా మైండ్లో గురిగా పడిపోయింది. మా డాడీకి ఇష్టం లేనిది నేను చేయకూడదు, చేశానా నా తండ్రికి ఇది అవమానం వస్తుంది, కనుక నేను ఇది ఎన్నడూ చేయకూడదు అని ఆ తప్పు నా దగ్గరికి వచ్చినా సరే దాన్ని దాటడానికి దేవుడు అప్పుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చి నన్ను ముందుకు నడిపించాడు. దీనికి తోడుగా నాకు ఎల్లవేళలా నా తండ్రి ప్రార్థన, ఆయన భూమి మీద ఉన్నంత కాలము ఆయన ప్రార్థన అనేది నన్ను విడిచిపెట్టల. మీ అందరి ప్రార్థన ఉంది, నా తండ్రి ప్రార్థన, ముఖ్యంగా తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తండ్రి ప్రార్థన, తల్లి ప్రార్థన మనకి ఎంతో అవసరం. మీ బిడ్డల కోసం మీరు ముఖ్యంగా అధికంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే రోజులు బాగోలేవు. బిడ్డలు తల దగ్గర కూర్చొని పడుకునేటప్పుడు ఒక 5 minutes వాటి కోసం స్పెండ్ చేయండి. మీ పిల్లలు మీ కళ్ళ ముందు నాశనం అయిపోతే మీరు చూడగలరా, తట్టుకోగలరా? ఆ రోజు ఏడ్చే బదులు ప్రతిదినం ఒక 5 నిమిషాలు దేవుని సన్నిధిలో ఏడవండి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. ఇప్పుడు నేర్చుకున్న ప్రతి విషయము వాళ్ళకి బోధించండి. బోధించినప్పుడు వారు ఎన్నటికీ తొలగిపోరు. మన పిల్లలు చాలా వరకు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా మంచోళ్ళే.
మీరు కాదు, నేనే సర్టిఫికేషన్ ఇస్తున్నా. కానీ మీకు తెలుసు మీ పిల్లలు ఎక్కడ తొలగిపోతున్నారో. చిన్నదే కదా అని విడిచిపెట్టకండి. చిన్నది ఉన్నప్పుడు దాన్ని సరిచేయండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట్లాడిన మాట మీతో మాట్లాడే ఉంటుంది. ఈ విషయంలో నేను సరిగలేను, ఈ విషయంలో నేను సరిగలేను. 10 పాయింట్లో ఏదో ఒక పాయింట్లో మనము అటు ఇటుగా ఉంటాం పిల్లల విషయంలో. అది మనం ఈ రోజు నుంచి దాన్ని సరి చేసుకోవాలి. దేవుడు మనకు తెలియజేస్తున్నప్పుడు మరి దాన్ని సరిదిద్దుకొని మా బిడ్డల్ని ఈ విధంగా పెంచుతాను తండ్రి. నేను నీ సన్నిధిలో ఎదుగుతూ నా బిడ్డల్ని కూడా నేను ఉన్నతంగా ఎదిగింపచేస్తానయ్యా అని ప్రార్థన చేసుకుందాం. అందరము మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం.